డిప్పులేదు లేదా చెత్త ప్రాణం మా పిల్లల వాళ్ళు సాగి చెట్లే పెరిగేసి డిప్పులేదు ఇది డిప్పులేదు అది బిడ్డల కన్నా ఎక్కువ వద్దులే ఆడికి అంటలే ఆడికి అన్ని మొత్తం గిట్కానే గిట్కానేనా గిట్కంటే పాప ఆడికి అన్నీ ఉండమని పోయిలే ఇల్లు ఆడికి వాటికి అక్కడ చూసాను సార్ చెప్దామా కట్టియండి మాకు లేకుండా చెట్టు బిగినారు నష్టపరం కట్టియాలి మాకు కట్టియాల్సిందే మాదే లేకుండా చెట్టు బిగినారు కట్టి మాకు న్యాయం చేయండి చేయండి నష్టపోయినాం. నా పేరు శివనాగేశ్వరరెడ్డి, కొమ్మ శివనాగేశ్వరరెడ్డి, కొత్తపల్లి కొత్తపల్లి. ఇవి భూమి విస్తీర్ణము 5 ఎకరాల 19 చెట్లు, సామెనకు 78 చెట్లు ఉన్నాయి, 680 చెట్లు ఉన్నాయి తోటేస్తున్నా. మాకు తెలియకుండా మామూలుగా ఆర్డీఓ సార్ దగ్గరికి తిప్పినారు, అందరి దగ్గరికి పోయినాను నేను. ఆర్డీఓ సార్ వచ్చి ఫీల్డ్లోకి వచ్చి చూస్తామన్నాడు, చూసి చెప్తామన్నాడు. తెలియకుండానే వచ్చి ఆర్డీఓ పర్మిషన్ అని చెప్పి దౌర్జన్యంగా వచ్చి చెట్లు పీకినారు. చెట్లు రన్నింగ్ మోటారు వైర్లు కూడా తీసి డ్రిప్పు లైన్లు తీయకుండా అంతా ఆయన తొక్కిచ్చి 20 చెట్లు పీకినారు. అది న్యాయం చేయాలా, లేకుంటే మాకు ఆత్మహత్య శరణ్యం. కేసు పోయినాము. కేసు పోతే మామూలుగా తీసుకోలేదు కేసు. మళ్ళీ మేము వేరే వాళ్ళ దగ్గర పోయి చెప్పించింటే తీసుకుంటామన్నాడు. అతను మళ్ళీ పోయినాము తీసుకోమని చెప్తే వాళ్ళకి ఫోన్ చేసినాడు. మీ ఇష్టం, అదిగా వాళ్ళు చెప్పినాము, ఇట్లా మాకు ప్రెజర్ వచ్చింది, మేము ఏం చేయలేము, మీ ఇష్టం, మీరు పోయినారంటే ఇబ్బంది పడతారని చెప్పినారు. పీకింది ఇది లైన్ వాళ్ళు 400 kV లైన్ వాళ్ళు 400 kV లైన్ 250 చెట్లు పోతాయి లైన్ కింద, 250 చెట్లు లైన్ కింద, 340 చెట్లకు గుర్తులు వేసినారు. దాని మీద లాగేటప్పుడు ఎన్ని కొమ్మలు పోతాయో, ఎంత నష్టం జరుగుతుందో మాకే తెలియదు. ఇప్పుడు ఒక్క పైసా కూడా ఇలే తెలియదు. సెటిల్మెంట్ చేసుకోకుండా లెక్క లేకుండానే వచ్చి దౌర్జన్యంగా వచ్చి పెరిగినారు. ఇలా హైకోర్టుకి వేసినాను, హైకోర్టులో ఉంది, కేసుకి నడుస్తుంది. వీళ్ళు ఒక పారిపోయినారు, కౌంటర్ వేసి మళ్ళా 2 వారాలు వాయిదా తీసుకున్నారు. మళ్ళీ కౌంటర్కే పోలేదు వీళ్ళు, ఇక్కడిక్కడిని నన్ను తిప్పుతున్నారు. కేసు నడుస్తుంది. వచ్చి పీకినారు దౌర్జన్యంగా, మనిషి రైతు లేకుండానే పీకినారు దౌర్జన్యంగా వచ్చి. అది జరిగింది సార్. ఇక్కడ ఈరోజు జరిగిన ఒక రైతుకు అన్యాయం గురించి మేము సంఘీభావంగా ఈ తోటకు వచ్చాము. కొమ్మ శివనాగేశ్వరరెడ్డి అనే ఇందుకూరు గ్రామ పంచాయతీ ఐకొత్తపల్లె గ్రామ నివాసి అయిన శివనాగేశ్వరరెడ్డి అనే తోట ఈ పవర్ గ్రిడ్ కంపెనీ వాళ్ళు దుర్మార్గంగా బుడదలో కూడా లెక్క చేయకుండా, వారం 10 రోజుల్లో కోచిన చిన్న చెట్లు కూడా లెక్క చేయకుండా పిచ్చి మొక్కల్లా పెరిగి పక్కన పడేసి ఈ దుర్మార్గ చర్యకి అందం లేదా? ఈ ఆర్డీఓ గారు ఎలా పాస్ చేస్తారండి బిల్లు? ఆయనకు ఇంజక్షన్ ఇచ్చారంటే వాళ్ళకి ఇచ్చామని 2 టైం ఆర్డీఓ గారికి నేను కూడా వెళ్ళా రైతు తోట.
ఆయన ఒకరోజు నేను ఆదివారం నుండి వస్తా, మధ్యాహ్నం 2 గంటలకు వస్తా అని చెప్పి రాకుండా వాళ్ళకి ఆర్డర్ పాస్ చేసి ప్రొడక్షన్ చేయండి, వాళ్ళు చేయండి అని వాళ్ళు ఏమాత్రం ఎవరిని లెక్క చేయకుండా, ఎవరు ప్రొడక్షన్ లేదు ఏమి లేదు, రైతు లేని సమయంలో వచ్చి ఈ ఒక చీనా తొట్లను వారం 10 రోజుల్లో ఈ కోసి అమ్ముకునే స్టేజ్లో తీర అన్నం తినే ప్లేట్లో పెట్టి అన్నం తినే టైంలో ప్లేట్లో మట్టి పోసినట్టు రైతుకు చాలా దుర్మార్గమైన చర్య. దీని ఎంతవరకైనా మేము పోరాడతాము. ఇది చంద్రబాబు గారికి, నారా లోకేష్ వరకు మా ఈయన మినిస్టర్ వారికి వీళ్ళందరికీ చేరేంత వరకు మేము ఈ పోరాటం సాగనిస్తాము. దీని ఏమైనా సరే ఈ చర్యను మేము అరికట్టి అడ్డుకొని మా ప్రాణాలు లెక్క చేయకుండా సరే మేము న్యాయ పోరాటం చేస్తామని ఈ సభాముఖంగా ఈ 3వ తెలియజేయడం జరిగింది. నమస్కారములు.